హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్లో ఇండ్ల నిర్మాణాలకు సంబంధించి అదేవిధంగా కొత్త ఇల్లు ఎప్పటి నుంచి ఇస్తారని చెప్పి మొన్న చేసిన వీడియోకి చాలా రెస్పాండ్ అయితే వచ్చింది. సో నేను అందులో గృహ నిర్మాణాలకు అదనపు ఆర్థిక సాయం అయితే ప్రభుత్వం అందజేయబోతున్నట్లు జీవో అయితే విడుదల చేసిందని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో దానికి సంబంధించి ఎక్కువగా వచ్చినటువంటి కామెంట్స్, అన్న మేము కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటున్నాము, సో దానికి ఎప్పటి నుంచి అప్లై చేసుకునేందుకు అవకాశం అయితే ఉంటుంది, ఇప్పుడు ఏమైనా అప్లికేషన్ తీసుకుంటున్నారని అడిగారు అనమాట. సో వారందరికీ కూడా ఈ వీడియోలో క్లారిటీ అయితే ఇస్తాను. వీడియోని పూర్తిగా చూసి తప్పకుండా లైక్ చేయండి. అయితే ముందుగా జీవో అయితే పాస్ అయిందండి. ఈ యొక్క జీవో ఎందుకు పాస్ అయిందంటే ఈ జూన్ నాటికి 3 లక్షల గృహాలు అనేటివి పూర్తి చేయాలని చెప్పి ప్రభుత్వం జీవో అయితే పాస్ చేసింది అనమాట. అంటే ఈ గృహ నిర్మాణాలు అనేటివి ఆల్రెడీ గత ప్రభుత్వంలో ఎవరైతే లబ్ధిదారులు అయితే ఉంటారో సగంలో ఆగిపోయినటువంటి పనులను పూర్తి చేసుకునేందుకు ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీ లబ్ధిదారులకు వర్తింపు చేసేలా ఒక జీవో అయితే పాస్ చేసింది ప్రభుత్వం ఆర్థిక సాయం కింద. అది ఎంతెంత ఇవ్వనుందో కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఎస్సీ కేటగిరీ సంబంధించిన వాళ్ళకు, బీసీ లబ్ధిదారులకు సంబంధించి 50,000 రూపాయలు ఆర్థిక సాయం అయితే అందించబోతుంది. సో అదేవిధంగా ఎస్టీ లబ్ధిదారులకు సంబంధించి 75,000 రూపాయలు, మరీ అట్టడుగున జీవిస్తున్నటువంటి వాళ్ళకి ఎస్టీలకు వచ్చేసి అంటే అటవీ ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళకి 1,00,000 రూపాయల వరకు అదనపు సాయం అనేది ఒక యూనిట్కి అయితే ఇవ్వబోతుంది. ఇక్కడ గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇల్లే కాకుండా పిఎంఏవై ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా లబ్ధి పొంది కూడా సగంలో పూర్తి కాకుండా ఉన్నటువంటి ఇళ్లకు కూడా ఈ యొక్క ఆర్థిక సాయం అయితే అందిస్తామని చెప్పి ప్రభుత్వం అయితే జీవో అయితే పాస్ చేయడం జరిగింది. అలానే దీంట్లో ముఖ్యంగా డ్వాక్రా మహిళలు ఉన్నట్లయితే, ఈ యొక్క ఇంటి నిర్మాణాలకు సంబంధించి డ్వాక్రా మహిళలు కనుక ఉన్నట్లయితే వాళ్ళకి 0 వడ్డీపై 35,000 రూపాయల వరకు రుణ సౌకర్యం కల్పిస్తామని కూడా చెప్తున్నారు. వీటితో పాటు ఇళ్ల నిర్మాణానికి ఇసుక కూడా ఉచితంగా అందజేస్తామని కూడా చెప్తున్నారు. ఇసుక రవాణా ఛార్జీల కింద 15,000 రూపాయలను అందిస్తామని కూడా తెలియజేస్తున్నారు. ఈ విధంగా స్వర్ణాంధ్ర విజన్ 2047లోగా 2029లో భాగంగా అందరికీ ఇండ్లు అనే పథకం లక్ష్య సాధనతో అయితే ముందుగా అయితే ఆల్రెడీ పూర్తి కావాల్సినటువంటి ఇండ్ల నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రమే ఈ డబ్బులను విడుదల చేస్తున్నామని చెప్పి చాలా క్లియర్గా అయితే చెప్తున్నట్లు అప్డేట్స్ అయితే వచ్చాయి. సో ఈ జియో కూడా పాస్ అయిందండి. జియోను కూడా మీరు అఫీషియల్ వెబ్సైట్లో అయితే చూడవచ్చు. ఇకపోతే మెయిన్గా మీకు అందరూ కూడా నన్ను అడుగుతున్నటువంటి క్వశ్చన్, ఈ యొక్క ఇళ్లకు సంబంధించి అప్లికేషన్ పెట్టుకోవాలండి, ఎప్పటి నుంచి పెట్టుకోవచ్చు అని చెప్పి మీరు నన్ను అడుగుతున్నారు ఎక్కువగా. సో దీనికి నేను సమాధానం ఒకటే చెప్తానండి. సో మనకు సచివాలయంలో అయితే అప్లికేషన్స్ కొత్త ఇళ్లకు సంబంధించి అయితే చేయడం లేదు. నేను ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని వచ్చాను. కాకపోతే ప్రభుత్వము హౌసింగ్ ఫర్ ఆల్ అనే స్కీమ్కి సంబంధించి ఒక వెబ్సైట్ని అయితే డెవలప్ చేస్తుంది. ఆ వెబ్సైట్ అయితే ఇక్కడ మనం చూసుకోవచ్చు, స్క్రీన్ మీద అయితే మీరు చూస్తున్నారనమాట. సో ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ యొక్క వెబ్ పేజ్లో మనకు ఈ యొక్క హౌసింగ్ ఫర్ ఆల్ స్కీమ్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అనేటివి ఇక్కడ ఇచ్చున్నాయి. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఏ ట్యాబ్ కూడా పనిచేయడం లేదనమాట. కేవలం అప్లికేషన్స్కి ఓపెన్ చేసుకునేందుకు ఒక యాప్ని అయితే ఇక్కడ డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. క్లిక్ హియర్ టు డౌన్లోడ్ లేటెస్ట్ అప్లికేషన్ అనే విషయాన్ని మీద మీరు క్లిక్ చేస్తే ఈ లింక్ మీద మీ మొబైల్లో యాప్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ ముఖ్యంగా ప్రభుత్వం అప్లికేషన్స్ అనేటివి జూన్ నెలలో తీసుకుంటుందండి. ఎందుకంటే మొదటి విడత కింద ఇక్కడ 3 లక్షల ఇంటి నిర్మాణాలను పూర్తి చేసిన తర్వాత అప్లికేషన్స్ అనేటివి తీసుకునేందుకు అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే అప్లికేషన్స్ అనేటివి ఈ లింక్ మీద క్లిక్ చేస్తే ఓపెన్ అవుతాయి అనమాట. ఓపెన్ చేసి మనము అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసినటువంటి అప్లికేషన్ అనేది వెరిఫికేషన్ అయిందా లేదా అనేది ఈ వెబ్ పేజ్లో అయితే చూసుకోవాలి, ఈ ట్యాబ్లో అయితే. నెక్స్ట్ వచ్చేసి ఈ ట్యాబ్లో డౌన్లోడ్ ఫామ్స్, అంటే అప్లికేషన్స్ మీరు ఆఫ్లైన్ విధానంలో ఇవ్వాలి అనుకుంటే మీరు డౌన్లోడ్ ఫామ్ మీద క్లిక్ చేసి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని దానికి ప్రాపర్ డాక్యుమెంట్స్, రేషన్ కార్డ్స్, ఆధార్ కార్డ్స్ ఇవన్నీ కూడా అటాచ్ చేసేసి ఇవ్వాలన్నమాట. సో ఈ విధంగా అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసిన తర్వాత మీ యొక్క వెరిఫికేషన్ ఏ విధంగా జరుగుతుంది అనేది ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ యొక్క అప్లికేషన్ రిజెక్ట్ అయితే మీరు గ్రీవెన్స్ అనేది పెట్టుకోవచ్చు. గ్రీవెన్స్ పెట్టుకునేందుకు కూడా ఇక్కడ ఆప్షన్ అనేది ఇచ్చున్నారు. సో ప్రస్తుతానికైతే ఈ వెబ్సైట్ అనేది జస్ట్ ఒక విజువల్ మాత్రమే చూపిస్తుంది, అంటే ఏవి కూడా ఓపెన్ కావడం లేదనమాట. మీరు ఒకసారి చూసుకోవచ్చు. సో ఈ విధంగా అయితే ఉన్నదండి. ఈ యొక్క వెబ్సైట్ నుంచే మనకు జూన్ నుంచి అయితే అప్లికేషన్స్ అనేటివి తీసుకునేందుకు అవకాశం అయితే ఉందన్నమాట. సో అయితే ప్రస్తుతానికి అప్లికేషన్స్ అనేటివి తీసుకోవడం లేదు, నేను మీకు క్లియర్గా చెప్తున్నాను. ఆల్రెడీ ఇంటి నిర్మాణాలు ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే, సగంలో పూర్తయినటువంటి వాళ్ళకి మాత్రమే ఆర్థిక సాయం కింద ఇంటిని పూర్తిగా నిర్మించుకునేందుకు ఈ విధంగా ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు సంబంధించి అమౌంట్ అనేది
వారి యొక్క అకౌంట్లోకి అయితే విడుదల చేయబోతుంది ఆర్థిక సాయం కింద. ఓకేనా. సో ఈ యొక్క అమౌంట్ అనేది తిరిగి కట్టాల్సిన అవసరం అయితే లేదు. ఓకేనా. సో ఇదన్నమాట వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి. అలానే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తున్నాను. ఈ యొక్క స్కీమ్కి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను మీరు అడగవచ్చు కామెంట్ సెక్షన్లో. సో ఈ వీడియోలో చెప్పిన టాపిక్ కాకుండా ఇంకేమైనా డౌట్ ఉంటే అడగండి. వీడియోలో టాపిక్ అనేది మీరు చూడకుండా డైరెక్ట్గా వచ్చి కామెంట్ చేస్తే నేను రిప్లై అయితే ఇవ్వకపోవచ్చు. ఓకేనా. ఇది కూడా మీరు అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.